హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మన ఇండియన్ నేవీకి సంబంధించి ప్రీవియస్గా స్టోర్ కీపర్, స్టోర్ సూపరింటెండెంట్, ఫైర్మ్యాన్, లస్కర్ జాబ్స్ పడినవి కదా. సో ఆ జాబ్స్కి మీరు చాలామంది అప్లై చేశారు, ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి అప్లై చేసుకున్నారు. ఇంకా 8 days మాత్రమే టైం ఉంది. సో అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క జాబ్కి ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఆల్రెడీగా February 2nd, 2022 నుంచి ఎగ్జామ్ డేట్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఏ జాబ్స్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు, ఎలాగైనా ఈ జాబ్ కొట్టాలి, ఎలాగైనా ఈ జాబ్కి మీరు జాయిన్ అవ్వాలనే డ్రీమ్తో ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఏంటంటే ఈరోజు ఈ యొక్క జాబ్స్కి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఏ బుక్స్ చదవాలి, టోటల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా 100కి 100% మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియన్ నేవీకి సంబంధించి మనం ఎక్కువగా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం. అలాగే మోడల్ పేపర్స్ కానీ రీసెంట్గా నేను ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ కూడా పెట్టాను. అవి కూడా చాలా వరకు రీజనింగ్ అయితే అదే మోడల్స్ వచ్చాయని చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీకు ఏంటంటే 10th బేస్ మీదే ఎగ్జామ్ అనేది ఇస్తారు. ఒక స్టోర్ కీపర్కి అండ్ స్టోర్ సూపరింటెండెంట్కి మాత్రం వేరే ఉంటుంది. ఫైర్మ్యాన్కి, లస్కర్కి అయితే 10th బేస్ మీద ఇస్తారు. సో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీకు జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్కి ఇస్తారు, జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లీష్ 25. కాకపోతే బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. మీకు ఇక్కడ కట్ ఆఫ్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సంటేజ్ రావాలి అని మీకు డౌట్స్ ఉండొచ్చు. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మీకు స్కిల్ టెస్ట్ ఉందనుకోండి, స్కిల్ టెస్ట్ ఉంటే ఒక విధంగా ఉంటుంది, స్కిల్ టెస్ట్ లేకపోతే మీ మెరిట్ బేస్ అనేది ఒక విధంగా ఉంటుంది. అంటే స్కిల్ టెస్ట్ లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా ఉంటుందన్నమాట. సపోజ్ స్టోర్ కీపర్ ఉంది, స్కిల్ టెస్ట్ అది ఏమీ లేదు, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా ఉంటుంది. సో మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే లస్కర్కి కానీ ఫైర్మ్యాన్కి కానీ ఉందనుకోండి, మినిమం కట్ ఆఫ్ ఉంటే సరిపోతుంది. సపోజ్ ఒక ఓబీసీకి అయితే 35%, యూఆర్కి 40% అలా ఉంటుంది కదా, ఆ విధంగా కట్ ఆఫ్ అనేది వస్తే సరిపోతుంది. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇండివిజువల్ సబ్జెక్ట్ రావాలా లేదంటే టోటల్గా వస్తే సరిపోతుందా అని. టోటల్గా వస్తే సరిపోతుంది, ఇది బ్యాంక్స్ లాగా ఇండివిజువల్ అయితే కాదు. ఓకే. అండ్ ఇంకా సిలబస్ చూద్దాం. ఇక్కడ సిలబస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుందంటే, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి వెర్బల్, నాన్ వెర్బల్ ఉంటాయి అన్నమాట. అంటే కోడింగు, డీకోడింగు, ప్రాబ్లమ్ సాల్వింగు, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్, కాన్సెప్ట్, ఫిగర్స్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, ఈ విధంగా ఉంటాయి. సో మీరు డిస్క్రిప్షన్లో చూడండి, ఒక్క 2 మోడల్ పేపర్స్ అనేది మీకు పెడతాను. సో ఆ మోడల్ పేపర్స్ మీరు చూస్తే మ్యాక్సిమం ఆ మోడల్ పేపర్ దాటి వేరే మోడల్స్ అయితే ఎవరు గుర్తుపెట్టుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్, ఎస్పెషల్లీ జనరల్ అవేర్నెస్, క్వశ్చన్స్ రిలేటెడ్ విత్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి, హిస్టరీ, జియోగ్రఫీ, స్పోర్ట్స్ సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, పాలిటీ సంబంధించి చదవాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే రోజు న్యూస్ పేపర్ చదవండి, ఈ రోజు నుంచే చదవండి. న్యూస్ పేపర్ చదివి ఎస్పెషల్లీ కొత్తగా ఏర్పడే గవర్నర్స్ అయితేనేమి, మన ఇండియాకి నైబరింగ్ కంట్రీస్లో ఏమేమి జరుగుతున్నాయి, అండ్ మన ఇండియా లోపల అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, అంటే నైబరింగ్ కంట్రీస్ టోటల్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూసారా, ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇట్స్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ గురించి కానీ, హిస్టరీ గురించి, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్, జనరల్ పాలిటీ. సో జనరల్ పాలిటీ అనేది ఏంటంటే రీసెంట్గా ఎవరైనా అపాయింట్ అయిన వాళ్ళు, లేదంటే రీసెంట్గా చనిపోయిన వాళ్ళు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. స్పోర్ట్స్ గురించి రీసెంట్గా ఐపీఎల్ జరిగింది, ఇలాంటి స్పోర్ట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, స్పోర్ట్స్ టర్మ్స్ అడుగుతారు, స్పోర్ట్స్ ఇవి కూడా అడుగుతుంటారు. మీరు టీఎంఎం ప్రిపేర్ అయ్యారు కదా, ఆ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ యాప్టిట్యూడ్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్, computation of whole numbers, decimals and fractions, relationship between numbers, fundamental arithmetical operations, percentages, ratios and proportions, averages, interest, profits and losses, discounts, tables and graphs, mensuration, time and distance, ratios and time and work, ఈ విధంగా ఇస్తారు. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి క్యాండిడేట్స్ అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ అనమాట, బేసిక్ ఇంగ్లీష్ ఇస్తారు. వొకాబులరీ, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినానమీస్ ఇవి ఇస్తాడు.
అండ్ ఇదంతా నేను చెప్పేది ఫైర్మ్యాన్కి, లస్కర్కి. అదే 10+2 అంటే స్టోర్ కీపర్కి వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే కొంచెం కష్టం అంటే కొంచెం సిలబస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిగర్ అనాలిసిస్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డీకోడింగ్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ పెరుగుతాయి. అండ్ సేమ్ సిలబసే ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి చాలా వరకు పెరుగుతాయి. మెన్సురేషన్ వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్గా ఇస్తాడు 10+2 లెవెల్లో. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ అయితే సేమ్, కాకపోతే కొంచెం బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్గా ఇస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే ఫోటో అటాచ్ చేశారో ఆ ఫోటో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు అందరికీ డౌట్ ఏంటంటే మీకు ఎంత పర్సంటేజ్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే మీరు సెలెక్ట్ అవుతాం అని మీకు ఉంటుంది. సో క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దాన్ ది కట్ ఆఫ్ మార్క్స్ గివెన్ బిలో నాట్ కన్సిడర్స్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్ రిక్రూట్మెంట్. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 35% కన్నా తక్కువగా ఉంటే మీకు సెకండ్ స్టేజ్కి ఎలిజిబిలిటీ ఉండదు. మినిమం కట్ ఆఫ్ మార్క్ అంటే 100కి సో 35 మార్క్స్ రావాలి. అంటే మీరు 200 ఎగ్జామ్స్ రాస్తారు. సో 200 ఎగ్జామ్కి 70 మార్క్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, 200కి 70 మార్క్స్ వస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అదే ఓబీసీ క్యాండిడేట్స్కి లేదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60 మార్క్స్ వస్తే చాలు, మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఫైర్మెన్ కానీ లస్కర్ కానీ. అండ్ స్టోర్ కీపర్కి ఇలాంటిది ఎలిజిబిలిటీ అవ్వదు. అది టాప్ బేస్ చేస్తారు. సపోజ్ 170 పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్కి 2 వేకెన్సీస్ చొప్పున లేదంటే 3 వేకెన్సీస్ చొప్పున టాప్ తీస్తారనమాట. ఆ విధంగా తీస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే 1:20 కానీ 1:10 కానీ ఈ విధంగా తీస్తారు. ఇక్కడ అదర్ కేటగిరీస్ 25% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ది రేషియో ఆఫ్ 1:20 అప్ టు 5 వేకెన్సీస్ అయితే 5 వేకెన్సీస్ కన్నా ఎక్కువ ఉంటే 1:10 తీస్తారు. ఓకే, ఇది టోటల్గా మీ డాక్యుమెంట్స్ అని కూడా మీరు ఏదైతే ఒరిజినల్స్ అండ్ మీరు ఎక్స్పీరియన్స్ ఏదైతే యాడ్ చేశారో, అంటే ఏదైతే ఆర్గనైజేషన్ నేమ్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారో అదే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్